ఎప్పుడైతే దేవుని వాక్యము క్రియగా మారుస్తామో మనం ప్రతిదీ ఇందులో వాక్యం దీని గురించి ఏం చెప్పాడు, దీని గురించి ఏం చెప్పాడు. సెల్ ఫోన్ ముందు కూర్చున్నా లేదా టీవీ ముందు కూర్చున్న వాక్యం ఏం చెప్తుంది? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. అప్పుడు నీకు అది గుర్తు రావాలి, దీని ముందు నేను కూర్చున్నాను, టైం పాస్ చేస్తున్నాను, దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం లేదు, టైం పోవటం తప్ప. ఈ టైం అంతా కూడా ఇలాగ వ్యర్థమైన వాటిని ఎవడెవడో చేసిన వాటిని చూసుకుంటా నేను కూర్చుంటే నేను సాధించేదేమి ఉండదు. నేనేదన్నా సాధించి నేనేదన్నా ఫలభరితంగా మారి 10 మందికి ప్రయోజనమై ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నా టైము ఈ చెత్త వాటికి కాదు, నా టైము అర్థవంతంగా ఖర్చు పెట్టాలి. అదే కదా వాక్యం చెప్పిందని. అట్లా ప్రతి పార్ట్లో వాక్యం చూడు. ఒక స్త్రీని చూసావు, అందంగా కనిపించింది నీకు, వెంటనే వాక్యం మాట్లాడుతుంది నీతో. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడు, అబ్బో దేవునికి స్తోత్రం, వద్దు నాయన, నాకు వద్దులే నాయన, నా సోదరి నా సోదరుడు వద్దు నాయన, నాకు ఈ దరిద్రపు ఆలోచన వద్దు. నువ్వు ఎప్పుడైతే నువ్వు వాక్యం చేత సంధించబడతావో, ఆ వాక్యం క్రియగా మార్చుకొని తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతావో, ఆశీర్వాదపు జల్లు నీ మీద గురవటం మొదలైద్ది.